అమ్మా నమస్తే. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కూతురు అమ్మ. ఎక్కడున్నారు ఇద్దరు కూతుర్లు? గరివేడి ఒక కూతురు ఉంది, అరకువేలు ఒకటి ఉంది. అల్లుళ్ళు ఏం చేస్తారు? అదేం కూలి నీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? రాలేదు. ఎన్నాళ్ళైంది వచ్చి? రాలేదు. ఓకే. సంక్రమణంకి వచ్చారు, ఇంకా రాలేదు. సంక్రాంతి వెళ్ళిపోయింది. రాలేదు, సంవత్సరం అవుతుంది, రాలేదు. సంవత్సరం నుంచి రాలేదా? ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారు. పిల్లలకి కూడా బాగలేదు కదా మా పక్షవత్తు ఆ కూతురికి, పెద్ద కూతురికి. పక్షవాతం? పెద్దమ్మాయికి పక్షవాతం, అందుకు రావట్లేదా? అయ్యో. ఓకే. మీ ఆయన ఎలా చనిపోయారమ్మా? జ్వరము కష్టం పడి చనిపోయింది. జ్వరం వచ్చిందా? ఎన్నాళ్ళైందమ్మా మీ ఆయన చనిపోయి? 9 సంవత్సరం అవుతాయమ్మా. 9 సంవత్సరాలు అయిందా? అప్పటి నుంచి మీరు ఒక్కరే ఉంటున్నారు. ఇదే ఇల్లు మీ ఆయన ఉండేటప్పుడు కూడానా? ఇదే ఇల్లు. మీ ఆయన కూడా ఇలాగే ఎక్కి దిగుతూ ఉండేవారా? బేస్మెంట్ చేసిన తర్వాత చనిపోయినామా. అచ్చా, ఇది సిమెంట్ బేస్మెంట్ వేసారు, ఇల్లు కట్టుకుందామని అనుకొని ఇలా చేశారా? మరి మెట్లైనా వేసుకోవాల్సింది కదా. చేస్తాను నేను, ఇలా వేస్తాను. ఇలా ఎక్కి దిగుతూ ఉంటే పడిపోయినా చేసిన నీళ్ళు అవి పట్టుకెళ్తున్నారు కదా. పడిపోయినాను ఒకరోజు. పడిపోయారా? మరి అలాగే చేస్తాను. ఎట్లేదు కదా అమ్మ, డబ్బులు కట్టడానికి. పని పాట కూడా నేను చేయలేను, నాకు సూదికి జబ్బు ఉంది. సరేలేమ్మా. ఉన్న 2 కూతుర్లలో ఒక కూతురికి పక్షవాతం, ఇంకో కూతురు ఎక్కడ ఉంటారు? గరివిడిలో ఉంటారా? ఆ గరివిడిలోనే ఉంది ఆ పాప, పెద్ద పాప. దానికి పక్షవాతం ఉంది. వాళ్ళ ఆయనకి కూడా బాగలేదు, వాళ్ళ ఆయనకి చేయి తెగిపోయింది. వాళ్ళు కూడా నాలాగా బాధతోనే ఉన్నారు. మరి నాకెటు చూస్తారు వాళ్ళు? అంతేలే, ఇంకా వాళ్ళే కష్టంతో ఉంటే నిన్నేం చూస్తారులే. కానీ అమ్మా హీరమ్మ గారు, నేను మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటారు కదా? తీసుకుంటాను. అదే తెప్పిస్తాను. సరే అయితే. ఇవి బియ్యం, ఇవి కిరాణా సామాన్లు, సరుకులు ఇవి. సరేనా? చీర, లంగా జాకెట్ కుట్టించుకోండి. సరేనా? హీరమ్మ, నీకు ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నాను. తీసుకో, ముందు ఖర్చులు తీసుకో. సరేనా? నమస్తే.